హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాత అంటూ వార్త చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, ఆ తర్వాత స్థానిక ఎన్నికలు, ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండరు, నోటిఫికేషన్లపై స్పష్టత ఇవ్వాలంటున్న నిరుద్యోగులంటూ వార్త చూసుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపుల పర్వం కొనసాగేటట్టు కనిపిస్తుందంటూ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు కూడా అమల్లోకి ఉంది. ఫిబ్రవరి 20న పోలింగు, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. అంతవరకు కొత్త నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదంటూ వార్త అయితే చూసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఎస్సీ రిజర్వేషన్లు తేలందే కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకూడదంటూ ఆ వర్గం కూడా డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మరోవైపు కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంతో మళ్ళీ ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రీసర్వే చేపడుతున్నారు. బీసీల రిజర్వేషన్ల లెక్క కూడా తేలాల్సి ఉంది. ఇది తేలితే కానీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదంటూ వార్త చూసుకోవచ్చు. దీంతో ఏప్రిల్ లేదా మేలో స్థానిక ఎలక్షన్లు జరిగే అవకాశం ఉందంటూ మనకైతే వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటంటూ అభ్యర్థులు అయితే ప్రశ్నించడం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తప్ప ముందుకు వెళ్ళడం లేదంటూ వారైతే కొంత ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ను పక్కగా ఎందుకు అమలు చేయడం లేదంటూ వారైతే ప్రశ్నించడం జరుగుతుంది. వయోపరిమితి మించిపోతుండటంతో చాలామంది చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంటూ వార్త చూసుకోవచ్చు. ఉద్యోగం రాక తిరిగి సొంత ఊరికి వెళ్ళలేక, అయిన వాళ్లకు మోహం చూపించలేక నరకయాతన పడుతున్న వేలాది మంది నిరుద్యోగులంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అశోక్ నగర్ కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, చిక్కడపల్లి కానీ, దిల్సుఖ్నగర్ కానీ, అమీర్పేట కానీ, హిమాయత్ నగర్ కానీ, అదేవిధంగా హైదరాబాద్కు రాకుండా కూడా సొంతంగా జిల్లా కేంద్రాల్లో కూడా ప్రిపేర్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. సో కొంత ఉద్యోగ నోటిఫికేషన్కి అయితే చూడడం జరుగుతుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎంత ఆలస్యమైతే తమపై ఆ స్థాయిలో ఆర్థిక భారం, ఒత్తిడి, ఆందోళన ఎక్కువ అవుతుందంటూ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మార్చిలో పూర్తయితే మేలో గ్రూప్స్ మరియు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తాయని నిరుద్యోగులు అయితే భావించడం జరిగింది. కానీ ఎన్నికలు మే లేదా జూన్లో జరిగితే నోటిఫికేషన్లకు మరింత ఆలస్యం అవుతుందంటూ వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్లను ఎప్పుడు వేస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ వారైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలో నిరుద్యోగులకు జరుగుతున్న ప్రధానమైన సమస్య అంటూ మనమైతే పేర్కొనడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ సంబంధించి కొంత ఎదురుచూపులు అయితే మాడడం లేదు. మరి ప్రభుత్వాలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటాయో ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా తప్పులు, సిలబస్లో లేని ప్రశ్నలు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. జేఈ మెయిన్స్ నిర్వహణలో ఎన్టీఆర్ తీరుపై విమర్శలు, తాజా పరీక్షలో ఎన్నడూ లేని రీతిలో 12 ప్రశ్నల తొలగింపు, సిలబస్లో లేని ప్రశ్నలు సైతం అడుగుతున్న వైనం, సాంకేతిక లోపం, మానవ తప్పిదం అంటున్న సంస్థ, విద్యార్థుల సమయం వృధా అవుతుందంటున్న నిపుణులు అంటూ వార్త చూసుకోవచ్చు. సో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్షల్లోనే ఇలాంటి తప్పిదాలు జరగడంతో కొంత సంస్థ యొక్క నిర్వహణ పైన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో దాదాపుగా ఒక 12 ప్రశ్నలు తొలగింపు అంటే చిన్న విషయం కాదు. సో ఒక్క ప్రశ్నతోటి 1 మార్కు పోవడంతో ఎన్నో ర్యాంకులు తారుమారే అవకాశాలు ఉంటాయి. అలాంటిది దాదాపు ఏకంగా 12 ప్రశ్నలు తొలగించడంతో ఇందులో అత్యధికంగా ఫిజిక్స్ నుంచి 8 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ మరియు కెమిస్ట్రీ నుంచి 2 చొప్పున 4 ప్రశ్నలు తొలగించడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సాంకేతిక లోపం, మానవ తప్పిదం అంటూ ఎస్కేప్ అవడానికి అయితే ఎన్టీఆర్ అయితే ప్రయత్నిస్తుంది. సో దీనిపైన మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా F-35 అంతు చిక్కదంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భారత్కు అమెరికా విక్రయించనున్న F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు 5వ తరం యుద్ధ విమానాల్లోకెల్లా అత్యాధునికమైనవంటూ వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా దీని గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్లో భాగంగా మనకు ఎగ్జామ్స్లలో F-35కి సంబంధించింది కానిది ఏది అంటూ కింది వాటిలో ఏది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. సో అయింది ఏది అని చెప్పి అడిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి కూలకషంగా మరింత వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. F-35లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన F-135 ఇంజిన్ను వాడారంటూ ఇవ్వడం చూసుకోవచ్చు. అదేవిధంగా 8 టన్నుల బరువైన ఆయుధాలతో గంటకు 1200 కిలోమీటర్ల పైచిలకు వేగంతో దూసుకెళ్లగలదు. సో దీని గురించి అయితే పూర్తి వివరాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో కూడా మనకు 3 రకాలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. ఇందులో F-35A, F-35B, F-35C 3 రకాల యుద్ధ విమానాలు అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి డిఫరెన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మోదీకి స్పెషల్ గిఫ్ట్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అవర్ జర్నీ టుగెదర్ పేరుతో పుస్తకం అందజేసిన ట్రంప్. సో కరెంట్ అఫైర్లో భాగంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు. అవర్ జర్నీ టుగెదర్ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్ హౌస్లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారంటూ ఇవ్వడం జరిగింది. దాని కవర్ ఫోటోలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కనిపిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో కానుకనైతే మోదీకి అందజేస్తూ
ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారంటూ ఇవ్వడం జరిగింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు గ్రేట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారంటూ 320 పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవి కాలంలో 2016 నుంచి 20 మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించి ఫోటోలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి మనకు అవర్ జర్నీ టుగెదర్ పుస్తకాన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాయిన్ ఇండియన్ నావీలకు సంబంధించి కూడా కొన్ని వేకెన్సీలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తం 270 వేకెన్సీలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకు అప్లికేషన్ డేట్ చూసుకుంటే చివరి తేదీ అయితే 25 ఫిబ్రవరికి అవకాశం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు జాయిన్ ఇండియన్ నావీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కొత్త సిఈసిగా జ్ఞానేష్ కుమార్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో భారత ఎన్నికల ప్రధాన అధికారిగా కేరళ క్యాడర్ విశ్రాంత ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. సో నియమితులు కాలేదు, నియమితులయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ నెల 17న ఫైనల్ అవుతుంది. దీనికి సంబంధించి ఏదైనా చేంజెస్ ఉంటే నేను 17 తారీఖు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సీమ్యాట్ ఫలితాలు విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు సీమ్యాట్ ఫలితాలు అయితే శుక్రవారం విడుదలైనాయి. విద్యార్థుల ర్యాంకు కార్డును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్లో పొందుపరిచిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పరీక్ష అయితే జనవరి 25న ఆన్లైన్ నిర్వహించడం జరిగింది. రాష్ట్రం వారంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేషనల్ గేమ్స్కు బై బై అట్టహాసంగా ముగింపు వేడుకలంటూ వార్త చూసుకోవచ్చు. సో మన కరెంట్ అఫైర్లో భాగంగా దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. ఉత్తరాఖండ్ వేదికగా 38వ నేషనల్ గేమ్స్కు శుక్రవారం తెరపడింది. గత కొన్ని రోజులుగా క్రీడాభిమానులు అలరిస్తూ వస్తున్న నేషనల్ గేమ్స్ ముగింపు వేడుకలకు అట్టహాసంగా ముగిశాయంటూ ఇవ్వడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యి స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన వేడుకలో ఆయా రాష్ట్రాలకు చెందిన పథక విజేతలతో పాటు కోచ్లు, అధికారులు, అభిమానులు పాల్గొన్నారంటూ ఇవ్వడం జరిగింది. నేషనల్ గేమ్స్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు SCCB ఛాంపియన్షిప్ 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు కైవసం చేసుకోగా మహారాష్ట్ర, హర్యానా 2-3 స్థానాలు దక్కించుకున్నాయంటూ ఇవ్వడం జరిగింది. కర్ణాటకకు చెందిన స్విమ్మర్లు శ్రీహరి నటరాజు, అదేవిధంగా దినిధి దేశింగ్ బెస్ట్ ప్లేయర్గా నిలిచారు. 3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలతో తెలంగాణ 26వ స్థానంలో నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు జాతీయ గేమ్స్ అయితే ఉత్తరాఖండ్లో అట్టహాసంగా ముగింపు వేడుకలు జరిగినాయి. సో దీనికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో కరెంట్ అఫైర్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2008 DSC బాధితులకు ఉద్యోగాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేపట్టిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ నెలకు 31,040 రూపాయలు చెల్లింపంటూ వార్త చూసుకోవచ్చు. ఎట్టకేలకు 2008 DSC బాధితులకైతే కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు అయితే లభించడం జరిగింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా 2008 DSCలో నష్టపోయిన 1,382 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వులు శనివారం నుంచి అమల్లోకి వస్తాయంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి 31,040 రూపాయల వేతనంతో నియామక ప్రక్రియ అయితే సో వీరికైతే కొంత న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1వ తరగతికి 5 ఏళ్ల 6 ఏళ్ల అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ ఏజ్పై అయోమయం అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే 6 ఏళ్లు ఉండాలంటూ 2 ఏళ్ల కిందే కేంద్రం ఆదేశాలు. NEPపై రాష్ట్రంలో నిర్ణయం ప్రకటించని గవర్నమెంటు. కొన్నింట్లో 5 ఏళ్ళు, ఇంకొన్నింట్లో 6 ఏళ్లకు అడ్మిషన్లు అంటూ వార్త చూసుకోవచ్చు. సో క్లారిటీ లేక పేరెంట్స్లో ఆందోళన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో దీని మీద మాత్రం కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఒకే రూల్ ఉంటే బెటర్ అంటూ కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మన స్టేట్ గవర్నమెంట్లో 5 సంవత్సరాలకే అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 6 సంవత్సరాలు నిండితేనే అడ్మిషన్కి అవకాశం అంటూ పేర్కొనడం జరిగింది. సో దీనిపైన భారత ప్రభుత్వం చట్టం కూడా చేయడం జరిగింది. మాది 2024-25 నుంచి తప్పనిసరిగా 6 సంవత్సరాలు నిండిన వారిని తీసుకోవాలంటూ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. సో అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని అడాప్ట్ చేసుకోకపోవడంతో 5 సంవత్సరాలు నిండిన వారినే తీసుకోవడం జరుగుతుంది. సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా HPCL LNGలో కూడా 35 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2 వరకు ఉంది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా 4 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 5 వరకు ఉంది. అదేవిధంగా పంజాబ్ అండ్ సింధు బ్యాంకులో కూడా 110 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం అయితే పంజాబ్ సింధు బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా పరస్పర బదిలీలు నెలాఖరుల కల్లా పూర్తి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్ సంబంధించి ఈ నెల 20 లోపు శాఖల వారీగా ప్రతిపాదనలు పంపాలన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు. ఆ తర్వాత వారంలోగా పరిశీలించి క్లియరెన్స్ ఇస్తామంటూ స్పష్టీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి 317 జీవో ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు సంబంధించి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ బదిలీలకు ఫైల్ అయితే ఖరీదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా
వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం అయితే పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల ఉద్యోగాలను వారసులకు ఇవ్వాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది. 2020 సెప్టెంబర్లో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేలు, వారసులకు ఉద్యోగాలు ఇస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. సో మనకు 20,555 మంది వీఆర్ఏ వారసులలో 16,758 మందికి అయితే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో మిగిలిన 3,797 మందికి ఉద్యోగాలు రాక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయంటూ వార్త తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి జీవో నెంబర్ 81 ప్రకారం వారికైతే ఉద్యోగాలు ఇవ్వాలంటే వారైతే కోరడం జరుగుతుంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలంటూ కూడా మరొక వార్త చూసుకోవచ్చు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శిగా కొనసాగుతున్న వారందరినీ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా గుర్తించి రెగ్యులరైజేషన్ చేయాలంటూ ప్రభుత్వాన్ని అయితే వారు కోరడం జరుగుతుంది. సో మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ వారికి పర్మనెంట్ చేయడంటూ మరి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటున్నది ముందు చూద్దాం. అదేవిధంగా వైద్య విద్య థియరీలోనూ కుమ్మక్కంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఇదైతే చాలా దురదృష్టకరం అని చెప్పొచ్చు. సో వైద్య విద్య అనేది చాలా పవిత్రమైన విద్య అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. సో వైద్య విద్యకు సంబంధించి కొంత లొసుగులు అయితే బయటకు రావడం జరుగుతుంది. ఎంబీబీఎస్లోనూ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అంటూ వార్త చూసుకోవచ్చు. ఆరోగ్య వసతి పరిస్థితుల విభాగంలో కొందరు లాలుచి మరో 30% మార్కులు సాధిస్తే ఉత్తీర్ణతే, పీజీలోనూ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షల్లోనూ లోపభూయిష్ట విధానం, సమూల మార్పులు అవసరం అంటున్న నిపుణులు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు. సో మరి థియరీ పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ పెట్టడం అనేది కొంత అనుమానాలకైతే తావిస్తుంది అనుకోవచ్చు. అదేవిధంగా టాటా సైన్స్ చైర్మన్కు బ్రిటన్ నైట్వుడ్ ప్రకటన అంటూ వార్త చూసుకోవచ్చు. టాటా సైన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు గౌరవ నైట్వుడ్ పురస్కారాన్ని ప్రకటించిందంటూ వార్త చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్లో భాగంగా ఇదైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో మరికొన్ని అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీంట్లో ట్రైనింగ్ విత్ ప్లేస్మెంట్స్కి అయితే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 2036 ఒలింపిక్స్ ఆతిథ్యానికి భారత్ సిద్ధం అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 38వ జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో షా పాల్గొన్నారంటూ వార్త చూసుకోవచ్చు. పోటీలు ముగిసినట్టు ప్రకటించిన భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా అంటూ ఇవ్వడం జరిగింది. క్రీడల పతాకాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు అందజేశారంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు తదుపరి 35వ జాతీయ క్రీడలు మేఘాలయ రాష్ట్రంలో జరగబోతున్నాయి. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా క్రీడల్లో భారత్కు ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ వార్త చూసుకోవచ్చు. సో మొత్తానికి మనకు 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందంటూ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా 38వ జాతీయ క్రీడల గురించి పూర్తి సమాచారం అయితే మన ఛానల్ అందుబాటులోకి తీసుకొస్తాను, చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంజనీరింగ్ సిలబస్లో మార్పులు, తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు ఇంజనీరింగ్ సిలబస్లో సమూలమైన మార్పులు చేయబోతుంది. దీంట్లో భాగంగా చూసుకుంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీస్ లాంటి డిమాండ్ ఉన్న కోర్సులను అయితే సబ్జెక్టులుగా చేర్చబోతుంది. సో దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం వచ్చిన తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.